ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కళాకారులు లింగాల ఇమ్మాన్యుయల్ గారు. వారి గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీరు కళారంగంలోకి అసలు ప్రమేయం ఎలా జరిగింది? మీ ప్రమేయం 1976 అనుకుంటామా. వరంగల్లో ఆజంజయ్ మిల్ అని పెద్ద మిల్లు ఉండేది. ఆ మిల్లు గ్రౌండ్లో అప్పుడు ఇందిరాగాంధీ బహిరంగ సభ జరిగింది. అక్కడ క్లెమెంట్ గారని వరంగల్లో జానపద కళల ఆదిగురువుగా చెప్పబడే క్లెమెంట్ గారు ఆ ప్రోగ్రాం చేశారు. అక్కడ చేశారు, ఆ డాన్స్ మీద చేశారు. ఒక 1 అవర్ అద్భుతంగా తన మాటలతోని తన పాటలతోని ఒక్కడే కంజర్ పట్టుకొని వాయించుకుంటూ చేశాడు. అది మొట్టమొదటి నన్ను ఆకర్షించింది. కళ అంటే నాకు పుట్టుకతో వచ్చినట్టే దాదాపు. ఎవరు నేర్పేలే నాకు. నేను 3rd క్లాస్ 4th క్లాస్లో ఉన్నప్పుడు మా టీచర్ జాస్మిన్ టీచర్ అని ఉండే, తెలుగు టీచర్. ఆమె జనరల్గా కల్చరల్ ప్రోగ్రామ్ క్లాస్లో ఆడియడం గురించి చేసేది. ఆ పాటలు పాడేటప్పుడు బాగా పాడుతున్నాడని అట్లా ఎంకరేజ్ చేశాను. తర్వాత అన్నీ పెరుగుతున్న కొద్దీ 10th ఇంటర్ డిగ్రీ చేస్తున్నప్పుడు వివిధ పోటీలలో పాల్గొనడం, ప్రైజులు తీసుకోవడం, అట్లా ఇంకా ఎంకరేజ్మెంట్ ఎక్కువై ఇంకా ముందుకు వెళ్ళడం. అంతేగాని అసలు మీ వారసత్వ పరంగా కానీ మీ ఇంట్లో కవులు, గాయకులు, కళాకారులు ఎవరు లేరంట? మా ఇంట్లో అంటే మా నాన్న జస్ట్ అట్లా హమ్మింగ్ చేసేదమ్మ. అప్పుడు ఆయన వర్క్ చేసుకుంటూ చర్మ కార్మికులం కాబట్టి పని చేసుకుంటూ అని ఆ పని చేస్తూ అనేది. అప్పుడు రేడియోలలో కూడా వినేది. అట్లా అంటే వాళ్ళకి ఆ సెన్స్ ఉంది, కానీ ప్రోగ్రామ్స్ మీద చేయాలి వాళ్ళు. అంటే ఆ కాలంలో అలా హమ్మింగ్ చేసుకుంటూ వర్క్ చేసుకోవడం కూడా, అప్పుడు ఆ కాలంలో కళను గుర్తించి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరున్నారులేండి. ప్రోత్సాహం అంటే నాకు వరంగల్లో దివంగత కళా ప్రవీణ్ గారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ప్రోత్సహించినారు. ఆయనది క్యాసెట్లో పాడించారు, ఆర్కెస్ట్రాలలో పాడించారు. అలాగే మిత్రుడు తమ్మెర వెంకట్, ఆయన కూడా ఆయన ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలలో రెగ్యులర్గా నన్ను తీసుకెళ్ళేవారు. అంటే జానపదాలైనా, సినిమా పాటలైనా, భక్తి గీతాలైనా కూడా నాకు ఇష్టంగా ఆలపించేవాడిని. కాబట్టి ఏ రకమైన ప్రోగ్రాం వచ్చినా కూడా నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు. మీరు పాటలు పాడుతున్నప్పటి నుంచి కూడా మీకు ఇష్టమైన పాట, మీరు ఫస్ట్ పాడిన పాట ఒకటి మా కోసం అమ్మి. ఓకేనండి. నేను 1976-77లో 7th క్లాస్లో ఉన్నాను. ఆ 7th క్లాస్లో పంతులమ్మ సినిమా పాట పాడి, సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఎలదేటి పాట చెలరేగే నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలిపూత నవ్వే వనదేవతల్లే పున్నాగ పూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే.
మరుమల్లె తోట మారాకు వేసే నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పలుకు నీవే నీ బ్రతుకు నాదే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే లలలాలలా. ఎంతో చక్కగా పాడారండి. జోలకు చల్లగా అమ్మ జోల పాడినట్టు అనిపించింది. అవునా? చాలా స్మూత్గా ఓకే. చల్లగా అనిపించింది. మైండ్ అంతా కూల్ అయిపోయింది మీ పాటతోటి. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ అమ్మా. మీరు బాల్యం అంతా ఇక్కడ మాది వరంగల్ సిటీ అమ్మ. ఇక్కడ గోవిందరాజు గుట్ట దగ్గర లక్ష్మీపురం అంటారు, అక్కడ పుట్టాను. వాణినికేతన్ హై స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడ 7th వరకు ఇక్కడ చదువుకున్నాను. 8th నుంచి 10th వరకు హనుమకొండ మల్టీపర్పస్ హై స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు 8th నుంచి నేను హాస్టల్లో ఉన్నాను అక్కడ హనుమకొండలో, ఆడ చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వర్ధనపేటలో చదువుకున్నాను. డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేశాను. అంటే నా ఎడ్యుకేషన్ ఆ విధంగా సాగింది. మాది చాలా పేద కుటుంబం అమ్మ. మా అమ్మ నాన్నకు మేము 7 కొడుకులము, 3 చెల్లెలు. నేను పెద్దవాడిని. నా తర్వాత 6 తమ్ములు, 3 చెల్లెలు. అవునా? చాలా పెద్ద ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు ఈ కుటుంబ నియంత్రణ చేసుకోవాలంటే ఇట్లా భయపడేవారు. దేవుడిచ్చిన సంతానాన్ని మనం ఆపొద్దు, అదేవో పాపం అనే విధంగా వాళ్ళు ఫీల్ అయ్యేవారు. ఇంకోటి భయపడేవారు కూడా. అందుకని వాళ్ళు అట్లా చేసుకోకుండా కుటుంబ నియంత్రణ పడదు. ఈ కళారంగంలోకి వచ్చాక మీరు ఇప్పటివరకు ఎంత పేరును పొందారు? మీకు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ అవార్డులు కానీ వచ్చాయా? నేను కళారంగంలో డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ నుంచి ఆర్కెస్ట్రాలు, ప్రైవేట్ ఆర్కెస్ట్రాలు, రికార్డింగ్స్, ఆడియో రికార్డింగ్స్, రేడియో ప్రోగ్రామ్స్, టీవీ ప్రోగ్రామ్స్ అలా చేశాను. సినిమాలో కూడా ఒక పాట పాడాను నేను. మీరు బాగా ఇష్టంగా పాడే పాట మా ప్రేక్షకుల కోసం ఒకటి ఆలపించండి. ఇది దాశరథి గారు రాశారమ్మా. అందరికీ తెలిసిన పాటే, కానీ నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆయన చెప్పిన భావం చాలా అద్భుతంగా ఉంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది. కాబట్టి నేను చాలా ఇష్టపడి పాడతాను ఈ పాట. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా కంపల్సరీగా ఈ పాటను పాడతాను. అవును. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనింతు, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో.
అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఆ ఆ అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కనరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో చాలా బాగా పాడారండి, చాలా అర్థవంతమైన పాట. అవునమ్మా, థ్యాంక్ యూ. మీరు ఇప్పటివరకు సినిమా పాటలు పాడి వినిపించారు, జానపద గీతాలు మా ప్రేక్షకుల కోసం ఒకటి పాడగలరు? ఒక దశలో అంటే 1990 నుంచి 2015 వరకు కూడా వరంగల్లో కాదు మొత్తం రాష్ట్రం యావత్తు శంకర్ సారంగపాణి జానపద గీతాలు ఎప్పుడైతే ఆడియో రికార్డ్ చేసిండ్రో అప్పుడు పక్కకు పాడడం, బ్యాక్గ్రౌండ్గా పాడడం, డాన్స్ మీద డ్యాన్స్ చేయడం కార్యక్రమాలు నడిచింది. అది మొదలైనప్పుడు ఒక సునామీలాగా సాగింది జానపద కార్యక్రమాలు. అప్పుడు ఆర్కెస్ట్రాలు బంద్ పెట్టారు దాదాపు. వినాయక చవితి ఉత్సవాలలో, నవరాత్రి ఉత్సవాలలో, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఇట్లాంటి కార్యక్రమాలలో ఆర్కెస్ట్రాలు పెట్టేది. కానీ ఇది ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత అవి పక్కకు పోయినాయి, ఆర్కెస్ట్రా పక్కకు పోయింది, ఇవి వచ్చింది. నేను జానపద గీతాలు కూడా కంపల్సరీ పాడేవాడిని, జానపదాలు కూడా పాడతాను, జానపదం పాడేవాడిని. దాంట్లో నాతో ఎక్కువ ఇష్టంగా పాడించుకునే పాట సన్నని నడుము దానా నన్ను సిన్నంగా బిలువ జానా, సన్నని నడుము దానా నన్ను సిన్నంగా బిలువ జానా, నిన్ను మెచ్చి తిని మనసిచ్చి తిని, నిన్ను మెచ్చి తిని మనసిచ్చి తిని, కలలో నిన్ను గంటిని భామా, సన్నని నడుము దానా నన్ను సిన్నంగా బిలువ జానా, సన్నని నడుము దానా నన్ను సిన్నంగా బిలువ జానా, ఏలో ఏలేలో ఏలో ఏలో యాలో ఎన్నీయలు, ఏలో ఏలేలో ఏలో ఏలో యాలో ఎన్నీయలు, నువ్వు నేను ఇద్దరం చిన్నప్పుడు సిలుకల జంటల ఓలే, నువ్వు గుర్తుకు వస్తే పిల్లు నేను గుండె గుద్దుకొని సత్తున్నా, మా అయ్యతోటి చెప్పిపోయినేడే నిన్ను పెళ్లి చేసుకుంటాననుకున్నా, మీ అయ్య ఒప్పుకోడాయే మన మనవు మాట్లాడుండే, నేను వలచి తిని నే పిలిచి తిని, నేను వలచి తిని నే పిలిచి తిని, ఇక నైనా రావే భామా, సన్నని నడుము దానా నన్ను సిన్నంగా బిలువ జానా, సన్నని నడుము దానా నన్ను సిన్నంగా బిలువ జానా, ఏలో ఏలేలో ఏలో ఏలో యాలో ఎన్నీయలు, ఏలో ఏలేలో ఏలో ఏలో యాలో ఎన్నీయలు, ఏలో ఏలో యాలో ఎన్నీయలు, ఏలో ఏలో యాలో ఎన్నీయలు. ఇంత చక్కగా మాట్లాడుకునే మాటలన్నీ పాట విధంగా తెలిపారు, చాలా బాగా పాడారు. అంటే జానపదం అంటేనే ప్రజల నుంచి మాటలనే పాట చెప్పేశారు అసలు. కానీ భావమరదల సరసం కంపల్సరీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి. జానపద గీతాలకు ఉన్న స్పెషాలిటీనే అది కదా, జానపద గీతాలకున్న స్పెషాలిటీ అది. దాంతోపాటు ఈ సామాజిక మార్పు సమాజంలో ఎట్లా ఉంది అనేది తెలిపే పాటలు కూడా ఇండైరెక్ట్గా ఉన్నాయి. చాలామంది తెలియదు, అది చూసి విని ఎంజాయ్ చేస్తారు, కానీ దాంట్లో ఉన్న మర్మం కూడా తెలియదు. ఇప్పుడు సపోజ్ సూరు సూరు తిరిగి సుట్టాకు తెచ్చితే పోవాకు లేదని పొడు వత్తడక్క, వాన్ని నేనేమన్నానా వానయ్య సొమ్మేమన్న తిన్నానా, వాన్ని నేనేమన్నానా వానయ్య సొమ్మేమన్న తిన్నానా, వాడ తిరిగి వంకాయ తెట్టెంకా లేదని తెగ తిడతాడక్క, వాన్ని నేనేమన్నానా వానయ్య సొమ్మేమన్న తిన్నానా, వాన్ని నేనేమన్నానా వానయ్య సొమ్మేమన్న తిన్నానా,
ఈ పాటను విని నవ్వుకుంటారు, బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇంటర్నల్గా దాంట్లో పురుషాధిక్యత అనేది కనబడుతుంటుంది. అవును, స్త్రీల మీద పురుషులు ఎట్లా అధికారం చెలాయిస్తారు, తిండికి ఇచ్చేది లేదు, అవును, కానీ ఏం కూర అని వండి వట్టి చేపలు వండలేదు, లేకుంటే నాన్ వెజ్ వండలేదు అనే ఆ చిలిపి అవి ఉంటాయి కాబట్టి గ్రామీణ వాతావరణంలో అది పురుషాధిక్యత ఇండైరెక్ట్ కనబడుతుంటుంది పాట రూపంలో, పాటల్లో అది మనం చెప్పొచ్చు. ఈ కళారంగం మీరు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నారు కదా, పనిచేస్తున్నారు. మీకు ఈ కళారంగం గుర్తించి వచ్చినటువంటి అవార్డులను గురించి ఏమన్నా ఉన్నాయో తెలియజేస్తారా మాకు? జనరల్ నేను 40 years నుంచి కళారంగంలో ఉన్నా కూడా ఒక 20 years తర్వాత నాకు ఐడెంటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మన ప్రభుత్వం పాఠశాలల్లో సృజనోత్సవాల కార్యక్రమాలకు జడ్జిమెంట్గా పిలిచేవారు. అలాగే కొన్ని సంస్థలు ఇక్కడ కళా సంస్థలు ఉన్నాయి, రోయా క్రియేషన్ కానీ, జేబీ క్రియేషన్స్ కానీ, శివ క్రియేషన్స్ కానీ, ఇట్లాంటి మా తెలంగాణ అట్లాంటి ఎన్నో కళా సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఉగాది పురస్కారాలని, లేకుంటే బెస్ట్ సింగర్ అని, బెస్ట్ రైటర్ అని ఇట్లాంటి అవార్డ్స్ ఇచ్చిండ్రు ఎన్నో. సకల కళా సంస్కృతి మండలి కూడా మంచి లెజెండరీ సింగర్ అనే అవార్డు ఇచ్చింది. చాలా సంతోషం. మన తెలంగాణ ఉద్యమకారులు కూడా నంది పురస్కారం కూడా చేశారు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఓకే ఓకే. మీకు ఇప్పటి వరకు నచ్చిన, మీరు బాగా ఎంజాయ్ చేసిన ఒక ఊపున్న సాంగ్ పాడతారా? ఫోక్ ఇంత మీద పాడాను కదా, ఒక మంచి ఇంకా బీట్, ఫాస్ట్ బీట్. నాకు అంటే సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉండాలనేది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. నేను రాసిన పాటలలో చాలామంది ఏం రాస్తారంటే సమాజం అస్తవ్యస్తంగా ఉన్నది, విషపూరితంగా ఉన్నది, భయంకరంగా ఆడవాళ్లకు కారమంబులు కందిపోయిన తల్లి ఇట్లా చూపెడతా ఉంటారు. అట్లా కాకుండా పాజిటివ్గా లేడీస్ను పాజిటివ్గా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ఉన్నతమైన జీవన విధానాన్ని ప్రతిబింబజేయాలనే ఉద్దేశంతో నేను రాసిన పాట, నాకు బాగా ఇష్టమైన పాట, నాకు బాగా పేరు తెచ్చిన పాట కూడా. నేను రాసిన పాట. ఆడ జన్మని ఏమి బ్రతుకని దిగులు ఏలనమ్మ, పురుష జాతి ఏమి చేసినా రుణము తీరదమ్మ, మీ రుణము తీరదమ్మ. ఆడ జన్మని ఏమి బ్రతుకని దిగులు ఏలనమ్మ, ఈ పురుష జాతి ఏమి చేసినా రుణము తీరదమ్మ, మీ రుణము తీరదమ్మ. కన్నవాళ్లకు కంటి దీపము మీరు అయ్యేరు, ఇంటికి వెలుగునిచ్చేరు, అన్నదమ్ముల అన్ని వేళల ఆదరించేరు, ఎంతో సేవ చేసేరు. ఆటలాడిన పాట పాడిన చదువు నేర్చిన కూలి చేసిన, ఆటలాడిన పాట పాడిన చదువు నేర్చిన కూలి చేసిన, ఇంటి పరువమ్మ మీ ప్రాణమంటిరమ్మ. ఆడ జన్మని ఏమి బ్రతుకని దిగులు ఏలనమ్మ, ఈ పురుష జాతి ఏమి చేసినా రుణము తీరదమ్మ, మీ రుణము తీరదమ్మ. ఈడు వచ్చిందంటూ మీకు జోడు చూసేరు, అత్తారింటి కంపేరు, ఇష్టమైన కష్టమైన భార్య అయ్యేరు, భర్తను అనుసరించేరు. తనువు మనసు అర్పణ చేసి కన్న పిల్లల తీర్చిదిద్దు, తనువు మనసు అర్పణ చేసి కన్న పిల్లల తీర్చిదిద్దు. త్యాగమయులమ్మ అనురాగమూర్తులమ్మ, ఆడ జన్మని ఏమి బ్రతుకని దిగులు ఏలనమ్మ, ఈ పురుష జాతి ఏమి చేసినా రుణము తీరదమ్మ, మీ రుణము తీరదమ్మ. శ్రమోత్పత్తి చదువు యుక్తి ఉద్యోగ రంగాల్లో ఎంతో రాటుదేలారు, రాజకీయ రణరంగంలో రాణిస్తున్నారు, చరితను మార్చేస్తున్నారు. ఆడదంటే అబల కాదని అంతులేని శక్తిమూర్తని, ఆడదంటే అబల కాదని అంతులేని శక్తిమూర్తని, నిరూపణాగుచుండగా నిరాశీలనమ్మ.
ఆడ జన్మని ఏమి బ్రతుకని దిగులు ఏలనమ్మ ఈ పురుష జాతి ఏమి చేసినా రుణము తీరదమ్మ మీ రుణము తీరదమ్మ మీ రుణము తీరదమ్మ. ఆడవాళ్ళ కష్టాలను మీరు రాసి ఒక పాట ద్వారా రూపొందించినందుకు చాలా సంతోషం. మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎలా జీవనం సాగిస్తున్నారంటే ఈ పాటలు ఏ పరంగా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే అంతకుముందు రికార్డింగ్ ఒకసారి అందరు కలిసి ఒకటేసారి రికార్డింగ్ చేసేది, ఫ్లోర్ రికార్డింగ్ అనేవాళ్ళు. అందరు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరు ఒక ఉండేవాళ్ళు, సింగర్స్ ఉండేవాళ్ళు. ఒక్కోసారి పొద్దున నైట్ 9-10 గంటల మొదలైతే మళ్ళీ మార్నింగ్ 9-10 వరకు కూడా రికార్డింగ్ అయ్యేది తొందరగా కాకపోతే అట్లా అయ్యేది. ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి రికార్డింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా బర్త్డేస్కి స్పెషల్ సాంగ్స్ కానీ, లేకుంటే మ్యారేజ్ డేస్కి స్పెషల్ సాంగ్స్ కానీ, లేకుంటే మెమోరియల్ సర్వీసెస్ కానీ, లేకుంటే రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్కు ప్రత్యేకమైన సాంగ్స్ రాసి రికార్డ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంటాను. వాటికి పిక్చరైజేషన్ వీడియో కూడా అటాచ్ చేసి అట్లా ప్రోగ్రామ్ అట్లా ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు, జీవనోపాధి కొనసాగుతుంది అట్లా. ఓకే సార్, ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం కదా, మన ప్రేక్షకులకు జానపద దినోత్సవ సందర్భంగా దాని ప్రాముఖ్యత చెప్పగలుగుతారా? జానపదం అంటే జనాల నుంచి వచ్చిందే జానపదం. మరి ఇవాళ ఒకప్పుడు ఎన్నో కళారూపాలు ఉండేవి. జానపద కళారూపాలు అంటే బోలెడు చెప్పలేనన్ని ఉండేవి. మనం పొద్దున్న లేస్తే ఆ జానపద కళారూపాలు కళ్ళగట్టినట్టు కనబడేది. పొద్దున్నే బుడుగు కళాల వాళ్ళు రావడము, గంట పక్కెర్లు రావడము, తర్వాత గంగిరేజుల వాళ్ళు సంక్రాంతి సమయాల్లో రావడము, అట్లా సింధు యక్షగానం కార్యక్రమాలు ఇవ్వడం, ఉగ్గు కథలు చెప్పడం, ఇంకా శారదగాన్ల కథ చెప్పడం, ఇట్లాంటి ఎన్నో మనం చూసేవాళ్ళం. రాను రాను కాలక్రమైన ఇప్పుడు వాటన్నిటికీ ఆదరణ తగ్గిపోయింది. ఈ టీవీకి రావడం కానీ, లేకుంటే ఈ మీడియా రావడం కానీ, వీటి వల్ల డైరెక్ట్ చూసేదానికంటే రెట్టింపు క్లారిటీతో మనకు ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కాబట్టి చూడటం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు ఏది ఉంటే లైవ్ ప్రోగ్రామ్ అంటే జనాలు కిక్కిరిసిపోయేవాళ్ళు. నిజంగా మేము విలేజ్లలో అక్కడిక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఒక సెలబ్రిటీ లాగా మమ్మల్ని చూసేవారు. కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. కాబట్టి దీనికి కారణం ఏంటి అంటే ఈ ఆధునీకరణ, కొంత ప్రభుత్వ విధానాలు కూడా కొంత అని చెప్పొచ్చు. ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఈ కళారంగంలో ఎవరైతే ఉన్నారో కళ ద్వారా ప్రజలకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పోవాలంటే కళ లేకుండా డైరెక్ట్ ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి పోదు. అది లైవ్ కంటే నీకు లైవ్ మించిన అది లేదు. డైరెక్ట్ పాడితే డైరెక్ట్ ఇన్స్పైర్ అయ్యేది వేరు, టీవీ పెడితే టీవీ చూసి ఇన్స్పైర్ అయ్యేది వేరు. అట్లా ఈ పరిస్థితులలో కంపల్సరీగా చాలా కళారూపాలు అసలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎందుకంటే ఆధారం లేనప్పుడు, బ్రతుకుదేరు లేనప్పుడు వాటిని ఎవరు పట్టించుకోరు కదా, ఎవరు దాని మీద చేయలేదు. ఇప్పుడు నన్ను పిలిచి 4 పాటలు పాడించి 10 రూపాయలు ఇస్తేనే నాకు కుటుంబం గడిస్తేనే నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపెడతాను. అట్లాంటి పరిస్థితులు బ్రతకలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా వదులుకుంటారు అట్లాంటి వృత్తులను. అట్లా కళాకారులు, వృత్తి కళాకారులు ఎంతోమంది వదిలేసింది. సింధు యక్షగాన కళాకారులు ఎక్కడో అక్కడ కనబడతారు మనకు. కొన్ని కళారూపాలు అయితే చూద్దామంటే కనబడతలేదు, బుర్రకథ అంటే అసలు కనబడతలేదు. ఇట్లాంటి ఏవైతే కొన్ని బతికి ఉన్నాయో, ఇప్పటికీ ఉన్నాయో, అట్లాంటి కళల్ని బతికించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మాత్రం ఇవి బ్రతుకుతాయి. ఈ కళలు బ్రతికితే ప్రజలకు మంచి మెసేజ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక మంచి పాట మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. చేప పట్టి ఇస్తే మనిషి చస్తే మారడు, నీవు పట్ట నేర్పి చూడు వాడు బాగుపడుతాడు. ముద్ద కలిపి నోట్లో పెడితే బుద్ధి రాదురా, ముద్ద కలిపి నోట్లో పెడితే బుద్ధి రాదురా. వాణ్ణి దద్దమ్మను చేయకుండా దారి చూపరా. మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. ఇటుక పేర్చి కడితే ఇల్లవుతుంది, మనం కలిసి మెలిసి కష్టపడితే కార్యమవుతుంది. మేలుకోర నిద్ర నుండి భరత సోదరా, మేలుకోర నిద్ర నుండి భరత సోదరా. నీవు తూలి సోలి నేల మీద కూలిపోకురా,
కూలిపోకురా. మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. ఎవరు మారాలి అంటూ ఎదురు చూడకు, నీవు మారి వాళ్ళ మార్చాలని మరచి బ్రతుకకు. ముందు నీవు మారినప్పుడే అందముండురా, ముందు నీవు మారినప్పుడే అందముండురా. పిదప అందరినీ మార్చి నీవు హాయిగుండరా, హాయిగుండరా. మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. చాలా చక్కగా పాడారండి. సమాజంలో మనతోటి మనం మార్పు ఎట్లా తెచ్చుకోవాలో అనేది పాట ద్వారా చాలా చక్కగా చెప్పారు. ఓకేనండి. టైం 24/7 టీవీ ద్వారా మమ్మల్ని పరిచయం చేసినందుకు, మీరు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.